అంటే అందరు కాంపిటీటర్స్ని పక్కన పెట్టేసి కేవలం 2 ఎయిర్లైన్స్ ఇంత స్ట్రాంగ్ ఎలా అయిపోయాయి, 2 ఎయిర్లైన్స్ ఇంత మార్కెట్లో దూసుకెలా పోతున్నాయి, ఇదే పెద్ద స్టోరీ అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యాక్చువల్లీ ఒక ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ నడిపించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా కానీ అంత ఈజీ కాదు. అంటే కొత్తవి చేసేస్తే కొత్త ఎయిర్లైన్స్ వచ్చేస్తే ఇదంతా సులభం అయిపోద్ది కదా, మనకి ఆల్టర్నేటివ్స్ దొరుకుతాయి కదా అనుకుంటాం. లేదా కొత్త ఎయిర్లైన్స్ వస్తే కాంపిటీషన్ డైల్యూట్ అయిపోద్ది, అందరికీ ఫెయిర్ ప్లే ఉంటుంది అనుకుంటాం, కానీ తప్పు. కొత్త ఏవియేషన్ ఇండస్ట్రీలో కొత్త ఎయిర్లైన్స్ పెట్టాలంటే చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట. ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా సరే మొత్తం కొత్త ఎయిర్లైన్స్ అనేది చాలా కాస్ట్లీ అనమాట. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలన్నమాట. సో మార్కెట్ షేర్ని అంతగా పొందాలన్నా అంత ఈజీ కాదు. దాంతోపాటు లో కాస్ట్కి ఇవ్వాలన్నా అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇండిగో అనుకోండి, ఇండిగో చాలా తెలివిగా తక్కువ ప్రైజెస్ పెట్టి, తక్కువ ఫ్లైట్స్ పెట్టి, తక్కువ స్టాఫ్ని పెట్టి ఎక్కువ ఎఫిషియెంట్గా వాడుతుంది కాబట్టి ఇండిగో లాభాలు ఉంది. కానీ అన్ని ఎయిర్లైన్స్ లాభాలు ఉండగలవా? అన్ని ఎయిర్లైన్స్ అన్ని రూట్స్కు కనెక్ట్ కాగలవా? అన్ని ఎయిర్లైన్స్ ఆన్ టైం ఫ్లైట్ ల్యాండింగ్ చేయగలవా? మనం చూస్తే కనుక 91% ఇండిగో ఫ్లైట్స్ ఆన్ టైం ల్యాండ్ అవుతాయి. అంత అక్యురేట్గా ఉంటాయి అనమాట. అందుకని ఎక్కువ ఎఫిషియెంట్గా తక్కువ ఫ్లీట్ ఉన్న ఎక్కువ సర్వీసెస్ అందివ్వగలవు అనమాట. కొన్ని ప్లేసెస్లో అయితే ఇండిగో మోనోపోలీ, కొన్ని రూట్స్లో అయితే ఇండిగో మోనోపోలీ. ఎయిర్ ఇండియా వెళ్ళలేని రూట్స్లో కూడా ఇండిగో వెళ్తుంది అనమాట. అటువంటి మోనోపోలీ రోబస్ట్ కాంపిటీషన్ అనేది ఇండిగో ఇస్తుంది.